గ్రామ పంచాయతీ బిల్డింగ్లు లేవు. ఏడ కూర్చోవాలి సర్పంచులు వార్డు మెంబర్లు చెట్టు కింద కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారా? అందుకనే రోడ్లు లేవు, సీసీ రోడ్లు. ఎక్కడ నిధులు వచ్చినా మీరు దేవరకొండకి ఎక్కువ పెట్టని చెప్పి అందరూ, నేను సుఖేందర్ రెడ్డి గారు ఆడ కూర్చున్నప్పుడే కలెక్టర్ గారికి నేను ఫోన్ చేసినప్పుడు టిఫిన్ చేసినప్పుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను ఒక్కరోజు లేట్ అయితేనే నేను చెప్పిన సీఎం గారు, నేనేమనుకోను, మా దగ్గర ప్రైవేట్ హాస్టల్స్ కానీ కొన్ని గవర్నమెంట్ కిరాయి బిల్డింగ్లు ఉన్నాయి, దేవరకొండ ముఖ్యం, మాది నెక్స్ట్ ఇయర్ పెట్టుకుంటా, నాకు యంగ్ ఇండియా కూడా ఉండని అంటే ఏం కాదు, త్వరగా అది కూడా శాంక్షన్ చేస్తాం, ల్యాండ్ కోసం చూస్తున్నామని చెప్పి శాంక్షన్ చేసి టెండర్లు చేసి మిషనరీ కూడా చూసిండ్రు మీరు, తొందరగా పూర్తి చేస్తామని మరొకసారి ఇక్కడ చదువుకునే విద్యార్థులకు, ఇలా చదవబోయే విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సుఖేందర్ రెడ్డి గారికి కూడా పూర్తి అవగాహన, దీని మీద కౌన్సిల్ చైర్మన్ అయినా సరే వారికి మన డిండి కానీ పెళ్లిపాకలు ఎట్లా టెండర్ పిలవాలి ఇవన్నీ కూడా 2-3 రోజులలో నేను, బాలనాయక్ గారు, సుఖేందర్ రెడ్డి కౌన్సిల్ చైర్మన్ గారు, రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకెళ్ళి సీఎం గారితో మాట్లాడి ఈ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసే విధంగా మీకు అండగా ఉంటాం. మాకు కావాల్సింది ఇలాంటి ప్రాంతాలలో ట్రైబల్స్ కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ మీరు చల్లగా ఉండి మీరు సంతోషంగా ఉంటేనే మాకు కూడా అదృష్టంగా భావిస్తాం. తప్పకుండా మీ ఎమ్మడి ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి బాలనాయక్ గారు, నేనేమనుకున్నానంటే ఏదో శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టి పంపిస్తాడేమో అనుకున్నా, కానీ ఇంత పెద్ద ఎత్తున మా సర్పంచుల్ని వీళ్ళందరినీ ఎండలో మా అక్కల్ని, చెల్లెల్ని, కొత్తగా గెలిచిన మార్కెట్ చైర్మన్లని అందరిని ఆహ్వానించి ఇంత మంచి ప్రోగ్రాం చేసిండు. నమస్తే. నేను మన దేవరకొండ పబ్లిక్ మీటింగ్లో ఉన్నాము. మా ఎమ్మెల్యే గారు వచ్చి మీకు ఈ నేరేడు గుమ్మలో 130 సబ్సిడీ అర్జెంట్లీ నీడెడ్, బాగా ట్రైబల్ అంతా మీ దగ్గరికి వచ్చి 2-3 సార్లు కలిసిండు. అందుకనే ఫండింగ్ మీరు శాంక్షన్ చేస్తున్న ఒక మాట చెప్తే మా వాళ్ళందరూ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు. శాంక్షన్ చేస్తున్నాను చెప్పాలంటారా? అట్లా కాదు, అది కాదు నాకు, కానీ ఫండింగ్ తిప్పించుకొస్తా, కానీ శాంక్షన్ అని మీరు ఒక మాట చెప్పండి అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకా చేయిస్తానంటే నేను వదిలిపెట్టా, నేను కూడా నీలాగానే మొండున్నాయి, నేను కూడా మొండోనే పట్టుబడి వదిలిపెట్టా. ఎందుకంటే ఆయన చెప్తా, ఇది వినిపిస్తా, నేను స్పీకర్ ఫోన్లో మాట్లాడినాను. ఫండింగ్ అంటే ఏం లేదు, జనరల్గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 33/11 kV సబ్స్టేషన్స్ కానీ, 132 kV సబ్స్టేషన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, టీఎన్లో అప్పుడే 2వ స్లాబ్ వేసినాం. మననే కలెక్టర్ గారే 7 కోట్ల రూపాయల పేమెంట్, 2వ పేమెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పటికీ 20 కోట్ల పేమెంట్ కూడా ఇచ్చినాం కాంట్రాక్టర్లకు. అంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది మన ప్రభుత్వం విద్య కోసం. దాంతోపాటు ఇటీవలనే పబ్లిక్ స్కూల్స్, ఎందుకంటే ఊర్లలో చూస్తున్నాం, మనం ఏదైనా ఊరికి పోతే ఓ సందులోకి వెళ్ళి చిన్న బస్సు వెళ్తుంది, డొక్కు బస్సు, అలా 4 పిల్లలు ఎక్కించుకొని ఇట్లా తిరుగుకుంటా జమ చేసుకుంటా ఈ విధానం పోవాలని చెప్పి గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్స్ అని ఒక ఆలోచన చేసి కాన్ఫరెన్స్కి ఒకటి తీసుకున్నాం మొదటగా. దాన్ని ఇక్కడ కూడా నిర్ణయించడం జరిగింది, అంతటా కూడా నిర్ణయించడం, అది స్టార్ట్ చేసుకొని ఒక స్టెప్ బై స్టెప్ ఒక్కసారి మొత్తం కూడా 2 సంవత్సరాలనే బ్రహ్మాండంగా మారలేము మనం. గతంలో బ్రహ్మాండంగా ఉన్నాం, కానీ బ్రహ్మాండంగా చేయాలంటే దేనికైనా సమయం పడుతుంది. ఒక ఆలోచన, ఒక ప్రేమ ఉండాలి. పేదల కోసం విద్యని, వైద్యాన్ని అందియాలని ఆలోచనతో ఉండదు. ముఖ్యంగా దేవరకొండకు చాలా అనుబంధం నాకు అని, ఉత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ అని. మీకు బాలనాయక్ అంటే దేవరకొండ అంటేనే ప్రాణం ఆయనకు. రాకే నాయక్ ఉన్నప్పటికెళ్ళి, అంతకుముందు ఆయన జడ్పీటీసీ ఉన్నప్పటికెళ్ళి, జడ్పీటీసీ కాకముందుకెళ్ళి ఆయన దేవరకొండ మీద బాగా ఎట్లనే చేసి నా ప్రాంతాన్ని తప్పకుండా 324 కోట్లతో ఇప్పుడు 3 గంటలకే సెక్రటరియట్లో మీటింగ్ ఉన్నది. మోడల్ అంటే లోన్ ద్వారా తీసుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసాం. ఎమ్మడెమ్మడే బిల్లులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్లు పనులు చేస్తలేరు. అందుకనే 13,000 కోట్లతో ఒకటేసారి టెండర్లు పిలిచి ఈ వారంలో వాళ్ళకి అగ్రిమెంట్ చేసి మే 1st వీక్లో దాన్ని పనులు ప్రారంభిస్తున్నాం.
అందులో మొదటి రోడ్డు ధర్మేశ్వరంకి వెళ్ళి మన గుర్రంపూడు మల్లెపల్లి దేవరకొండ ఢిల్లీకి డబుల్ రోడ్డుని మీరు ఎక్స్ప్రెస్ హైవే నేషనల్ హైవే విధంగా ఉండే విధంగా 324 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. అది 60,000 70,000తో పాటు ఎల్ఓసి అయితే 2 రోజుల్లో 3 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ రాజీవ్ 10 కోట్లు ఇవాళ దేవరకొండ ఒక కాన్స్టిట్యున్సీకి. అంటే ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, పేదవాని కోసం ఇవాళ హైదరాబాద్లో మా డిపార్ట్మెంట్స్లో టిమ్స్ అంటే ఎల్బీ నగర్ కానీ సనత్ నగర్ కానీ అల్వాల్ కానీ 15 ఫ్లోర్ల హాస్పిటల్స్ని R&B శాఖ ద్వారా పూర్తి చేస్తున్నాం. కొత్త ఉస్మానియా హాస్పిటల్ని ఇలా 2,500 కోట్లతోని మా R&B డిపార్ట్మెంట్ ద్వారా అప్పుడే పిల్లర్స్ కూడా లేచినాయి. దాన్ని కూడా పాత బిల్డింగ్ కూలిపోతుందని చెప్పి కొత్త బిల్డింగు గోషామాల్ స్టేడియం 32 ఎకరాల్లో దాన్ని ఫస్ట్ లెవెల్ అప్పుడే పిల్లర్స్ కూడా వేస్తున్నాం. కొత్త హైకోర్టు బిల్డింగ్ కడుతున్నాం. ఇన్ని ఒక్కొక్కటి అవసరాలను గుర్తించి ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మీ అందరికీ ఒకటే కోరుతున్నాం, వెనుక ముందైనా సరే తప్పకుండా నల్గొండ జిల్లాని ముఖ్యంగా దేవరకొండ శ్రీశైల సొరంగం కోసం ఆ రోజు ఏఎంఆర్ వాళ్ళ కోసం ఏ విధంగా సుఖేందర్ రెడ్డి కొట్లాడిండో సొరంగం కోసం రాజశేఖర రెడ్డి గారికి చెప్పిన దీనికంటే ముందు పులిచింతలు శంకుస్థాపన చేస్తే అసలు ఆడ 3వ పంట కాదు, మాకు అసలుకే ఫ్లోరైడ్ నీళ్ళతో చచ్చిపోతున్నాం. దేవరకొండ మునుగోడు నల్గొండ నగరికలు ఇవాళ మాది మొత్తం ఎక్కడ చూస్తే మాది 1000 ఫీట్లు వేసి నీళ్లు పడదు, పడ్డా పచ్చగా ఫ్లోరైడ్ నీళ్ళు వస్తాయని కొట్లాడి సొరంగం తెచ్చుకున్నాం. 30 కిలోమీటర్లు చేసినాం. మన గవర్నమెంట్ మారిపోయింది. దానికోసం ఆ రోజు ఎన్నో మాటలు చెప్పిండ్రు, చేసుకొని కూర్చుంటున్నారు. ఎక్కడ అయిపోయింది దాని గురించి విమర్శించి వేస్ట్. మన గవర్నమెంట్ రాగానే ముఖ్యమంత్రి గారు పిలిచి, అన్నా నీకు సొరంగం నీకు ఇష్టం కదా, బ్రాహ్మణ వేళ ఇష్టం అని చెప్పి అడిగి మరీ నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసి 80,000 కాడ 40,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. ఇంకా చెరువులో పనులు నడుస్తున్నాయి. ఇవాళ సొరంగం కూడా మన దురదృష్టవశాత్తు నేను అమెరికా పోయి అది తీసుకొస్తే కూలిపోయి 8 మంది చనిపోవడం బాధాకరం. అయినా సరే కొత్త మెకానిక్ ద్వారా మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయించి 500 మీటర్లు కంప్లీట్ చేసినాం. ఎట్టి పరిస్థితిలో జూన్ ఎండింగ్ లోపు సొరంగం పూర్తి అయితే మన దేవరకొండకు దిక్కు ఎదురు ఉన్నది. మనకు దేవరకొండ మునుగోడు నల్గొండ నగరికల వరకు కిందనేమో నారాయణ సార్ లెఫ్ట్ కెనాలు. ఎప్పుడు నీళ్లు ఉంటే రైతులు బాగుంటారు. ప్రభుత్వం మీ ఉన్నాము, మీ పిల్లల్ని చదివిస్తాం, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇది ఒక నూతన ఒరవడి చిన్నతనంకి వెళ్ళి కుల మతాలకు అతీతంగా చదువుకునే రోజులనే ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, మైనార్టీ లేదు, ఓసీ లేదు, అందరం కలిసికట్టుగా మైండ్లలో వాళ్ళ బాడీలో అందరం మనం ఒకటేరా మనం అని చెప్పి విద్యార్థి దశ నుంచి రావాలని, అది కూడా అన్ని వసతులతోని యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ఏం చేస్తాం అంటే ఇంటర్నేషనల్ ఎందుకు పెట్టాం, అంతర్జాతీయ ప్రమాణాలతో 1000 మంది ఒకటేసారి ట్రైనింగ్ హాల్ తిరిగే విధంగా ఒకటేసారి క్రికెట్ గ్రౌండ్ కానీ, ప్లే గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్స్ కానీ 2,560 మంది స్టూడెంట్స్, స్టాఫ్ క్వార్టర్స్ కూడా అందులోనే ఉండి అన్ని విధాల వసతులతో దేశంలో ఎక్కడ లేని విధంగా, అసలు ఏ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇది ఆలోచన కూడా చేయలేదు. మేము మా ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా మనము చదివిస్తే ఆ అబ్బాయి ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంతో పాటు అభివృద్ధిలో ఉంటుంది. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు. మీరు ఏం చేసినా సరే రాబో కాలంలో ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి, అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన మాట. దాన్ని ఇవాళ నిజం చేస్తూ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తున్నాం. ఇక్కడ భువనగిరి మంచి ప్లేస్, మన మల్లెపల్లి దేవరకొండ మధ్యలో బాలునాయక్ గారు మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి ఈ 2 టౌన్లు ట్విన్ సిటీస్ గా ఉన్నాయి. ఈ ఫ్యూచర్ లో 2 కలిసే విధంగా మంచి స్థలం ఎంపికల్లో కొద్దిగా ఆలస్యమైన ఈరోజు పనులు కూడా మొదలైనట్టు లెక్క. ఈరోజు సాయంత్రంకి వెళ్ళి పనులు మొదలైతే 15 నెలల్లో పూర్తి చేస్తాం. కస్తూర్బాకు కూడా కాంపౌండ్ వాళ్ళకి 80 లక్షలు శాంక్షన్ చేసుకుంటూ ఇప్పుడే వేదిక మీదకి వెళ్ళి నేరేడుగంలో మాకు లో వోల్టేజ్ తో మోటార్లు నడుస్తలేవంటే ఫ్యాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ మాట్లాడితే
ఇప్పుడు ఫైనాన్స్ టైం చేస్తూ త్వరలో శాంక్షన్ చేస్తానని చెప్పారు. అది 100-150 కోట్లతోని 130 సబ్స్టేషన్ కానీ 90 కోట్లతోని రేపు ముఖ్యమంత్రి గారిని మేము ఢిల్లీ ప్రాజెక్టు మీద నేను రాజగోపాల్ రెడ్డి గారు బాలునాయక్ గారు పోయి కలవడం జరుగుతుంది. దాని పనులు వెంటనే వేగవంతం చేయాలని సొరంగాన్ని 28 డిసెంబర్ పూర్తి చేపించి ఆ రోజు మేము పట్టుబట్టి సాధించుకుంటే మా పొట్ట మీద ఓటియాల ఆ సొరంగం పూర్తి ఏది ఇవ్వాలా దేవరకొండ ఇట్లా ఉంటుండే అయ్యాలా ఖచ్చితంగా ఉంటుండే. కోట్ల ధాన్యం పంతే ఆ ధాన్యంలో కొనలేక మిల్లులో చేతులు ఎత్తేసి ఇంకా 1,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నది. ఇక్కడ మొత్తం కలిసి 20,000 టన్నుల ధాన్యం పండలే దేవరకొండ కాన్ఫరెన్స్లో. అంటే భూముల నుండి పనికొచ్చే భూముల నుండి నీళ్లు లేక సరే ఆంధ్రోడు చేయలే, తెలంగాణ వచ్చిన పదోడు దేవరకొండ కనవడలేదా, మునుగోడు కనవడలేదా? అందుకనే అడుగుతున్నాం. ఇవాళ బాలునాయకులు ఇంకా ఉంటాం మేము. మా నల్గొండ మా దేవరకొండ ఈరోజు ఎమ్మెల్యేగా జడ్పీ చైర్మన్ గా ఆయన నిరంతరం ప్రజల కోసం ఆలోచించే మంచి ఒకటే మాటిస్తున్నాం. తప్పకుండా ఈ 3 ఏళ్లలో సొరంగంతో పాటు పెళ్లిపాకలతో పాటు అన్ని ఢిల్లీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. దానికి 5 మెన్ కమిటీ కానీ ఎవరు కమిటీ చేసినా రేపు ముఖ్యమంత్రి గారిని స్వయంగా నేను బాలునాయక్ గారు రాజగోపాల్ రెడ్డి గారు ముగ్గురం వెళ్తాం. వెళ్ళి కన్విన్స్ చేసి అది మనకు రావాల్సిందే రిజర్వాయర్ కాలువలు తోపెట్టాక మెయిన్ కాలువలతో వచ్చి నీళ్ళు అన్న పడతాయి కదా, 3 లక్షల ఎకరాల నీళ్లు ఇవన్నీ పూర్తి చేస్తాం. యంగ్ ఇండియా స్కూల్ వచ్చిన సందర్భంగా దేవరకొండలోని అన్ని వర్గాల ప్రజల విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. మీ ఎమ్మెల్యే గారు ఈ సమయంలో కూడా ఇంత మన్ను టెండలు ఇంత పెద్ద ఎత్తున మా మార్కెట్ చైర్మన్లు నాయకులు సర్పంచులు హాజరై ఈరోజు స్వాగతం పలకడమే కాదు, ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. ఇలాంటి కొండల్లో గుట్టల్లో ఇలాంటి విద్యాలయాలు ఇంకా రావాలి. తప్పకుండా నాకు ఏ అవకాశం వచ్చినా మా నల్గొండ జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అన్ని కోర్సులు ఉన్నాయి. కొత్త కోర్సులు ఏది వచ్చినా ఫ్యూచర్ లో తప్పకుండా దేవరకొండ ప్రాంతంలో వచ్చే విధంగా నా వంతు కృషి చేయడమే కాదు, మాటలకే కాదు చేతులకే కాదు, ముఖ్యమంత్రి గారితో కొట్లాడైనా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం మనం. ఎందుకంటే ఈ రోజు దేవరకొండ ప్రాంతం అనగానే గతంలో ఆడపిల్లలు నమ్ముకునే అది పోతుంది రోజు రోజు. మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చూసుకుని ఇలాంటి స్కూల్స్ వస్తే ప్రతి ఒక్కరు చదువుకోవాలనిపిస్తుంది. తప్పకుండా ఈరోజు మళ్ళొక్కసారి మా బాలునాయక్ గారికి మా అందరినీ ఇంతమందిని కలుసుకునే అవకాశం సర్పంచ్ ఎన్నికల తర్వాత అలాగే ఇంతమంది స్వాగతం పలికిన మా నాయకులకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం.